హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. నేను మీ సుధీర్. ఈరోజు వీడియోలో మనం మిరప మొక్కల్లో అధికంగా వచ్చే సమస్యలు, చీడ పురుగులు ఏంటనేది వీడియో క్లియర్గా చెప్తానండి. ఈ వీడియోలో చూడొచ్చు మీరు ఎంత బాగా కాపు అనేది కాపు కాస్తుందో చూసారు కదండి. మీరు ఈ కాపు కాయడానికి నేను తీసుకున్న కేరు, అలాగే నేను ఏమేమి ఎరువులు ఇచ్చాను ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మిరప మొక్కల్లో మొదటి సమస్య, అలాగే అధికంగా వచ్చే సమస్య వచ్చేసి పూత రాలిపోవడం. రెండవది వచ్చేసి ఆకుముడత సమస్య. మీరు ప్లాంట్ అని చూడండి, మీరు గమనించినట్టయితే ఈ ప్లాంట్కి ఆకుముడత వచ్చిందనమాట. ఆకుముడత అంటే ఎలా ఉంటుందన్నమాట, ఇది అధికంగా మిరప మొక్కల్లో వస్తుందన్నమాట ఈ ఆకుముడత సమస్య అనేది. ఇలాంటి తెగుళ్ళను రూపాయి ఖర్చు లేకుండా ఎలా నివారించాలన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ మిరప మొక్కలు అనేది సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్ అండి. వీటిని సెపరేట్గా పాలినేట్ చేయవలసిన అవసరం లేదు. వాటికి అవే పాలినేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సపరేట్గా పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి మిరప మొక్కల్లో పూత అధికంగా రాలుతుంది. అసలు పూత దశలో ఉన్నప్పుడు, ఇలా పూత దశ నుంచి కాయగా మారే టైంలో మనకి వాటరింగ్ అనేది చాలా తక్కువగా చేయాలండి. వాటర్ అనేది చాలా తక్కువగా చేస్తే మంచిదన్నమాట. మీరు ప్రతిరోజు వాటరింగ్ చేస్తే కనుక గ్యాప్ ఇచ్చి ఇవ్వండి. 3 to 4 daysకి ఒకసారి ఇవ్వాలన్నమాట వాటరింగ్ అనేది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ఆల్రెడీ ఆకు కాయ కాసేసిందండి. కాపు వచ్చింది. కాపు వచ్చిన తర్వాత ఈ మిరప మొక్కకి అనేది ఈ ఆకుముడత సమస్య అనేది వచ్చిందన్నమాట. కాపు వచ్చిన తర్వాత ఆకుముడత సమస్య వచ్చింది దీనికి. ఇది కూడా చూడొచ్చు మీరు. ఇది చూడండి ఎంత బాగుందో. మీరు చూడొచ్చు ఇక్కడ పూత ప్లస్ పిందె కూడా ఉందన్నమాట. ఈ మొక్కను గమనిస్తే మీరు కనుక ప్రతి 15 daysకి ఒకసారి మంచిగా ఎరువులు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ ఇస్తూ ఉండాలన్నమాట. ఏదో కంపోస్టు ఇక్కడ చూడొచ్చు నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. అలాగే నేను ఇప్పుడు ఇస్తున్నది కిచెన్ వేస్ట్ కంపోస్ట్. నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్న కంపోస్ట్ అనమాట. ఇది కంపోస్ట్ని మొక్కలకి అనేది వేస్తున్నాను. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోస్ చేశాను. ఆ వీడియో అనేది ఐకార్డ్లో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఎలా తయారు చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అనేది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో కంపోస్ట్ అనేది. అంటే మనం ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అనమాట కంపోస్ట్ అనేది. బయటికి వెళ్ళి డబ్బులు అనవసరమైన ఖర్చుతో కాకుండా చాలా ఈజీగా ఇంట్లో వాడే కంపోస్ట్ తోటి మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ కంపోస్ట్ అనేది ఎన్పికే వాల్యూస్ చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా అధిక దిగుబడి రావడానికి కంపోస్ట్ అనేది యూజ్ అవుతుందండి. అలాగే మరొకటి వచ్చేసి బూడిద కూడా ఇవ్వాలండి. ఈ బూడిద ఏంటంటే వుడ్ యాష్ అంటారు కదా, వుడ్ యాష్ అండి ఇది. ఈ బూడిద అనేది, ఈ బూడిదలో మనకి పొటాషియం అలాగే మెగ్నీషియం అనేది అధికంగా దొరుకుతుంది అనమాట. ఇది మనకి ఎక్కువ కాపు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం ఈవినింగ్ టైంలో వాటరింగ్ చేస్తాం కదా, వాటరింగ్ చేసినప్పుడు మొక్కలపై ఇలా బూడిద వేయాలండి. ఇలా బూడిద చల్లటం వల్ల ఏమవుతుందంటే ఆకుముడత సమస్య పోయి మంచి దిగుబడి ఇస్తుందండి. చూడొచ్చు నేను ఎలా చేస్తున్నానో చూసారు కదా. ఆ మొక్క మొదలా వేస్తున్నాను, అలాగే ఆకుల మీద కూడా చల్లుతున్నాను అనమాట. మిరప మొక్కలు రెడీ అయ్యాక హార్వెస్ట్ చేస్తూ ఉండాలండి. హార్వెస్ట్కి వచ్చిన తర్వాత ఎవ్రీ 10 daysకి కానీ 15 daysకి కానీ అది హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి మిరపకాయలని. అలా వదిలేస్తే కనుక కాపు అనేది తక్కువగా వస్తుందండి. కాపు అనేది రాదు. కాయలు కాసిన హార్వెస్ట్ రెడీ వచ్చిన తర్వాత కోస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కాపు వస్తుంది అనమాట. అలాగే పూత నిలబడడానికి నేను పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేస్తానండి. ఈ పుల్లటి మజ్జిగ అనేది 3 days పులియబెట్టిన తర్వాత దాన్ని 1:15 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇస్తాను అనమాట. అది ఇవ్వటం వల్ల మొక్కల్లో అధిక దిగుబడి వస్తుంది. పూత రాలకుండా పూత అనేది నిలబడుతుంది. ఈ పుల్లటి మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియోలో చేశానండి. ఆ వీడియో అనేది ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఐకార్డ్లో కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి వీడియో. చూసారు ఎంత కాపు అనేది ఎంత బాగా వస్తుందో. నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటన్నది నేను క్లియర్గా చెప్పానండి ఈ వీడియోలో. పుల్లటి మజ్జిగ కానీ, కంపోస్ట్ కానీ, బూడిద కానీ ఇస్తూ ఉంటే కనుక మంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.